బుచ్చిరెడ్డిపాలెంలో కరిగిపోతున్న డొంక మాకు దారేలా అంటూ రైతులు ఆవేదన. బుచ్చిరెడ్డిపాలెం మండలం చల్లాయిపాలెం గ్రామంలో డొంక మట్టిని తవ్వుతుండడంపై గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామానికి చెందిన రైతులు వినియోగించుకునే దారిని ఇటీవల ఆ ప్రాంతంలో భూములు కొన్న విజయ్ కుమార్ అనే వ్యక్తి తవ్వేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము పొలాల్లోకి వాహనాలను తీసుకువెళ్లలేకపోతున్నామని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 6 అడుగులు ఎత్తు ఉన్న దారిని భూమిలో ఉన్న వ్యక్తి తవ్వేసి మట్టినంతా తన పొలాలకు మళ్లించుకుంటున్నారని, అధికారులు స్పందించి రైతుల బాటను పరిరక్షించడంతో పాటు మట్టి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇది చల్లాయిపాలెం గ్రామం హర్జనవాడకు సంబంధించిన డొంక. ఈ డొంక ఈ గ్రామం అంతా కూడా ఈ దారినే పోతూ రేబాలకి వస్తూ పోయేవాళ్ళు. అయితే ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. 20 అడుగులు 30 లింకులు వెడల్పుతో ఉన్న డొంక ఇది. ఈ డొంకలో కొన్ని ఒంటెద్దు బళ్ళు కూడా అప్పుడు పోతుండేవి. తర్వాత క్రమంలో ఆడ రహదారి ఏర్పడిన తర్వాత దీన్ని కొంచెం వాడటం తగ్గింది. కానీ ఇప్పుడు కూడా కాలినడకలు నడిచిపోతూ ఉంటారు. ఈ మధ్యన ఇక్కడ విజయ్ కుమార్ అని ఈ పొలాలు కొన్న అతను ఈ పాము ఆ పొట్ట ఎత్తున డొంక మట్టి పొడవుగా ఉంటే కట్టలాగా ఉంటే ఆ కట్టని వంచేసి ఎడల్పు చేస్తాను డొంక అన్నాడు. సరేనని అక్కడ కూడా మేము కూడా మా వంతు డబ్బులతో ఖర్చు పెట్టుకొని దీన్ని వెడల్పు చేయడం జరిగింది. అలా మన తర్వాత సచివాలయంలో కూడా చెప్పాము, సార్ మాకు ట్రాక్టర్ పోయే డొంకది ఇప్పుడు బాటలేదు, పొలాలు పోవాలంటే కొంతమంది రానించలేదు, మా పొలాలకు ఇబ్బంది పడతాం, దారి లేదంటే వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసి కూడా వెళ్ళారు. మరి ఈరోజు ఆ అబ్బాయి వచ్చి విజయ్ కుమార్ వచ్చి ట్రాక్టర్ పెట్టి ఈ తవ్విన మట్టి అంతా పొలం లేక లాగుతున్నాడు. మేము అభ్యంతరం చెప్పాము, అలా తీయకూడదయ్యా, ఉండి రేపు డొంకకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మీద మళ్ళీ గ్రావులు కావాలన్నా తోలొద్దా, నువ్వు మట్టి తీసేసేటంటే నా పొలం నాలే తీసుకోకుండా ఆగమంటావా అని ఆయన మాట్లాడాడు. అందుకని మేము మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది సార్. అది సార్ విషయం జరిగింది. మీరు కూడా చూసి ప్రత్యేకంగా చూడండి సార్, పరిశీలించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అంతకుముందు నమస్కారం సార్. సార్ ఇది 8 అడుగుల గడ్డ సార్. ఇది అందరూ వచ్చిపోయే దారి. రైతులకు రావాలంటే ట్రాక్టర్ ఎట్టే రావాలి సార్. అంతకుముందు పొలం గల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మాకు ఎటువంటి రిస్క్ లేదు సార్. ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కోవూరు విజయ్ కుమార్ సార్. అతను లేఅవుట్ చేయడానికి ఈ డొంకమంటి అంతా అతను పొలం లేక లాక్కుంటున్నాడు సార్. విఆర్ఓకి చెప్పాను సార్, సెక్రటరీకి చెప్పాను సార్, సర్వే మేడంకి చెప్పాను సార్. అందరూ వచ్చి కొలతలు వేసారు. కూడా వేసిన తర్వాత కూడా మీ దిక్కును చోట చెప్పుకోండి అని చెప్పి మళ్ళా దెబ్బను కూడా ఈరోజు కూడా లాగటం జరిగింది సార్. విఆర్ఓ వచ్చి ఆపి తీసుకుపోయినాడు సార్ అతన్ని. ఈ డొంక మాకు ఇది లేకపోతే ఇంకా మాకు దారి లేదు సార్. అధికారులు మీరే మా మీద దయించి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం సార్. కోవూరు విజయ్ కుమార్ సార్. ఇక్కడ డొంక ఉంది, ఆ డొంక మంచి అంతా ఆక్రమించుకుంటున్నారు సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆర్టీసీ మెకానిక్ సార్, ఆత్మకూరులో చేస్తున్నాడు. సెక్రటరీకి చెప్పాం, ఈఆర్ఓకి చెప్పాం, సర్వే మేడంకి చెప్పాం. వాళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా అతను డొంక మట్టి అంతా లాక్కుంటున్నాడు సార్ లేఅవుట్ చేయడానికి. ఇక్కడ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ రైతుల్ని మీరే కాపాడాలి సార్. మాకు రోడ్డు లేకుండా చేస్తున్నారు. మాకు ట్రాక్టర్ వచ్చే బాట సార్ ఇది. ఆ బాట కూడా లేకుండా ఆక్రమించుకుంటున్నారు సార్.
సెక్రటరీ చెప్పారు సార్ వినలేదు, విఆర్ఓ చెప్పారు సార్ వినలేదు. రైతులు అడ్డం పడుతున్నా కూడా తొక్కించుకొని పోతున్నాడు సార్. రైతులను కూడా తొక్కించుకోబోయే పరిస్థితికి వచ్చాడు సార్ అతను, ఎంప్లాయ్ సార్ అతను. కొలతలు వేసి అప్పుడు అని లాక్కోమన్నా. సార్ రైతుల పొలాల్లోకి ఇది డొంక సార్, ఇది 30 అడుగుల డొంక, 6 అడుగులు మట్టి ఉండింది సార్. ఇది దెబ్బ 6 అడుగుల దెబ్బ సార్. ఇది ఇట్ట మట్టి అంతా చెవులోకి లాక్కుంటున్నాడని సెక్రటరీ గారికి, విఆర్ఓ గారికి, సర్వే మేడం గారికి చెప్పాము సార్. వచ్చి కొలతలు కూడా ఇచ్చారు సార్. అయినా కూడా వాళ్ళ అధికారులను కూడా లెక్క చేయకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్, కొవ్వూరు విజయకుమార్, ఆత్మకూరు ఆర్టీసీ మెకానిక్ సార్, మా రైతులకి రోడ్డు లేకుండా ఆ రోడ్డు మట్టి అంతా లాగేసి కైలో కలుపుకుంటున్నాడు సార్. అతను లేవుడ్ చేస్తున్నాడు సార్. అధికారులు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని పట్టించుకోలేదు సార్. చెప్పారు సార్ వాళ్ళు మట్టి కూడా లాగొద్దని, అయినా కూడా వాళ్ళు అతను లెక్క చేయకుండా, అధికారులు కానీ రైతులను కానీ లెక్క చేయకుండా అతని పని అతను చేసుకుంటూ పోతా ఉన్నాడు సార్. మా ఈ కుండే రైతుల మీద దయించి దీన్ని ఆపండి సార్. ఇట్లా ట్రాక్టర్ పెట్టి మట్టి అంతా లోడిస్తూ ఉన్నారు సార్. ఇది పాము పుట్ట సార్, ఇది 6 అడుగుల పుట్ట సార్. ఇది ఇంత ఎత్తు మట్టి ఉండింది సార్. ఇంత ఎత్తు మట్టి ఈ కై మట్టం చేశాడు సార్. పేరు కొవ్వూరు విజయకుమార్ సార్. దీన్ని ఆపండి సార్, ప్లీజ్ సార్.